సో అండర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఏంటంటే ఎవరైతే ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్ ఉంటాయో వాళ్ళ రైట్స్ని ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట. ఏ రైట్స్ ఆఫ్ కమ్యూనిటీస్కి ఉన్నాయి. ఇంకా ట్రైబల్ సబ్ ప్లాన్ ఏంటంటే ఇట్ ఈస్ అలొకేటింగ్ ఫండ్స్ ఫర్ ట్రైబల్ ఏరియాస్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. ఈ ట్రైబల్ సబ్ ప్లాన్ ప్రకారము ఫండ్స్ ట్రైబల్ ఏరియా డెవలప్మెంట్కి ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్కి ఫండ్స్ అలొకేట్ చేయడం అన్నమాట. నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంటంటే ఛాలెంజెస్లో సోషల్ ఛాలెంజెస్ ఏంటంటే వీళ్ళు మార్జినలైజ్ కమ్యూనిటీస్ కాబట్టి వాళ్ళకు డిస్క్రిమినేషన్ అనేది చూపిస్తారు బయట సొసైటీ ద్వారా. ఇంకా వీళ్ళకి ఎక్స్క్లూజన్, సొసైటీలో అంత ఏమంటారు కలుపుగోలుతనం ఉండదు. ఇంకా ఈ మోడర్నైజేషన్ ఏదైతే ఉందో సిటీస్ అంటే అందరూ ట్రైబల్ కమ్యూనిటీస్ వదిలిపెట్టేసి సిటీస్కి వస్తున్నారు కదా, అయితే దాని వల్ల వాళ్ళ కల్చర్ ఐడెంటిటీ అనేది డైల్యూట్ అవుతుంది. డైల్యూట్ అంటే మరుగుపడిపోతుంది. ఎకనామిక్ ఛాలెంజెస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీస్ వీళ్ళు ఏంటంటే చాలామంది ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్నారు కదా, ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఫారెస్టే వాళ్ళ మొత్తం ఆర్ లివింగ్ ఆర్ తల్లిలా కానీ. కాకపోతే ఇప్పుడు వాళ్ళు అట్లా అనుకున్నందుకు వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ప్రైవేట్ ఆర్ సపోజ్ అంటే ప్రైవేట్గా కొన్ని దాచిపెట్టుకుందాం ఆర్ ఇన్వెస్ట్ చేద్దాం అనే మైండ్ సెట్ ఉండదు కాబట్టి వాళ్ళ దగ్గర పావర్టీ ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. వాళ్ళకు ఇన్కమ్ సోర్స్ ఉండదు బికాస్ వాళ్ళు అనేది సపరేట్గా ఉంటారు అన్నమాట. దే ఆర్ నాట్ లింక్డ్ విత్ ద మామూలు జనం. ఇంకా ల్యాండ్ ఏలియనేషన్ అనేది కూడా ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్గానే మొన్ననే తెలంగాణలో ఒక ఇష్యూ జరిగింది. ఇష్యూ అంటే నాట్ ద ఇష్యూ అంటే అంత ఫేమస్ కాలే. ఏంటంటే 2000 acres అనేవి ఒక ఫారెస్ట్, సపోజ్ రామగుండం ఫారెస్ట్ అనుకుంటా, అక్కడ నావీ వాళ్ళు రాడార్స్ అనేవి పెట్టాలని చూస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ కమ్యూనిటీస్ ఏవైతే ఆ ఫారెస్ట్లో ఉంటుందో ఆ ఫారెస్ట్ ఉండే కమ్యూనిటీస్ వేరే అంటే ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు ఎక్కడ షిఫ్ట్ చేస్తారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి షిఫ్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకు ఆ నేచర్తో ఉండే కనెక్టివిటీ అనేది లాస్ అయిపోతుంది. ఇంకా మనకు కూడా ఫ్యూచర్లో ఎన్విరాన్మెంటల్ లాస్ కూడా వస్తుంది. ఇంకా ఎడ్యుకేషనల్ ఛాలెంజెస్ ఏంటంటే లో లిటరసీ రేట్ వీకెండ్ అంటే ఎట్లా వాళ్ళు ఫారెస్ట్లో ఉంటారు వాళ్ళంతా అంటే ఇప్పుడు మనం చదివే చదువు వాళ్ళకు తెలియదు. ఇంకా స్కూల్ డ్రాప్ అవుట్ రేట్స్ కూడా స్కూల్ డ్రాప్ అవుట్ రేట్స్ ఎందుకు ఉంటాయంటే బేసిక్ ఆలోచిస్తే రిమోట్ ఏరియాస్ ఉంటాయి, ఇక్కడ స్కూల్ ఉంటుంది కాకపోతే వాళ్ళ ఏరియా అనేది ఒక ఫారెస్ట్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి పోవాలంటే వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఎట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అక్కడ వరకు వాళ్ళకు గవర్నమెంట్ అనేది సపోర్ట్ ఇవ్వాలి. సో దీని ద్వారా ఏమవుతుంది ఆటోమేటిక్గా అంత దూరం ఎందుకు పోతావు అన్నట్టు స్కూల్ డ్రాప్అవుట్స్ కూడా పెరిగిపోతాయి. నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్లో మాల్న్యూట్రిషన్ అండ్ డిసీజ్. ఇది ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఎందుకంటే ట్రైబల్ కమ్యూనిటీస్లో వాళ్ళు హాస్పిటల్ అనేది అప్రోచబుల్ కాదు. క్రిటికల్ సిచ్యువేషన్ డెలివరీ టైంలో వాళ్ళు హాస్పిటల్ పోవాలంటే వాళ్ళకి అందుబాటులో ఉండదు. సో దీని ద్వారా మాల్న్యూట్రిషన్ డిసీజ్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, బిలో 5 years ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళు 1000కి ఎంతమంది చనిపోతున్నారు దాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు అనమాట. ఇన్ఫాంట్ అంటే చిన్నపిల్లవాడు, మోర్టాలిటీ రేట్ అంటే చనిపోయే రేట్ అట్లా అనమాట. అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, అంటే అంత హెల్తీగా మన హెల్త్ సెక్టర్ ఉంది అనమాట. ఇంకా కీ లెజిస్లేషన్స్, ఇంకా ఇంపార్టెంట్ ట్రైబ్స్ మన ఇండియాలో ఏవేవంటే గోండ్ ట్రైబ్స్. అవి ఎక్కడ ఉంటాయంటే మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. ఇది ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ నీడ్ టు రిమెంబర్, ఎందుకంటే ఇది మనకు ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంటుంది.
గోండ్స్ ఎక్కడ? మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్. సంతాల్స్ అనేవాళ్ళు జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. ఇంకా బిల్స్ ట్రైబ్ ఎక్కడ? రాజస్థాన్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఇట్ సైడ్. ఇంకా తోడా అండ్ కోత తమిళనాడు. ఇంకా ముండా జార్ఖండ్, ఒడిషా ఇట్ సైడ్. నెక్స్ట్ ఇంకా అంతే. ఇప్పుడు మనము ఏం డిస్కస్ చేద్దామంటే వీ హ్యావ్ దిస్ పేసా యాక్ట్. అసలు పేసా యాక్ట్ ఏంటంటే ఫుల్ ఫామ్ పంచాయత్స్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్. ఈ పేసా యాక్ట్ ఎందుకు లాంచ్ చేసినారంటే ఎప్పుడైతే డీసెంట్రలైజేషన్ ఆర్ విలేజెస్ని ఎప్పుడైతే ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నారో గవర్నమెంట్లో, అప్పుడు గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే నార్మల్ ఏరియాస్కి అయితే ఓకే, బట్ ఏ ఏరియాస్ అయితే ఫారెస్ట్లో ఉంటాయో వాళ్ళకు కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి, వాళ్ళకు ఒక హెడ్ ఉంటాడు. మన మాట వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ కావాలి కాబట్టి వాళ్ళకు ఫ్రీడమ్ ఇద్దాము. ఇంకా వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఇద్దాం. ఎందుకంటే వాళ్ళు ఫారెస్ట్లో ఉంటున్నారు, అందుకు వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళకు ఉంటాయని పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ యాక్ట్, పేసా యాక్ట్ అనేది 1996లో లాంచ్ చేసిండ్రు. ఇది ఏ పార్ట్ కింద వస్తుందంటే పార్ట్ 9 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇంకా పార్ట్ 9A దానిలో వస్తుందో చెప్పండి. ఇంకా ఇదేంటంటే ట్రైబల్ ఏరియాస్ ఉంటుంది కదా ఇంతకుముందు, ఆ ఏరియాస్లో సెల్ఫ్ గవర్నెన్స్ని ఇంప్లిమెంట్ చేయాలన్నట్టు పేసా యాక్ట్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. దేని ద్వారా అంటే గ్రామ సభ ద్వారా ట్రైబల్ ఏరియాస్లో సెల్ఫ్ గవర్నెన్స్ని ఇంప్లిమెంట్ చేయడం. ఇంకా ఇది ఎక్కడెక్కడ అంటే ఇది ఏ ఏరియాస్లో అంటే 5th షెడ్యూల్ ఏరియాస్లో ఇది అప్లికబుల్. పేసా యాక్ట్ ఈజ్ అప్లికబుల్ అండర్ ద 5th షెడ్యూల్ ఆర్ ఫర్ ద 5th షెడ్యూల్ ఏరియాస్. 5th షెడ్యూల్ ఏరియాస్కి పేసా యాక్ట్ అనేది అప్లికబుల్ అనమాట. ఇంకా దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటంటే కీ ఫీచర్ వచ్చేసి గ్రామ సభ ఏంటంటే గ్రామ సభకే వాళ్ళు మొత్తం పవర్ ఇచ్చేసారు అనమాట. అండ్ ఆల్సో గవర్నమెంట్ అనేది గ్రామ సభని కోర్ ఇన్స్టిట్యూట్గా భావించారు అండర్ ద పేసా యాక్ట్ ఫర్ ద ట్రైబల్ పీపుల్. ఇంకా ఈ గ్రామ సభకి ఏ పవర్స్ ఇచ్చినారంటే వాళ్ళ రిసోర్సెస్ ఎట్లా వాడుకోవాలి, ఇంకా వాళ్ళు ఏదైనా ప్లాన్స్ గవర్నమెంట్ లాంచ్ చేసింది, ఏదైనా ప్లాన్ అప్రూవ్ చేయాలా లేదా అనేది పవర్ ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే ఏదైనా వద్దు అనుకున్నారు సో వాళ్ళు అది కూడా చేయొచ్చు అన్నమాట. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే న్యాచురల్ రిసోర్స్ మీద పవర్ అనేది ఇచ్చినారు. ఈ ట్రైబల్ పీపుల్ ఎవరైతే 5th షెడ్యూల్ ఏరియాస్లో ఉన్నారో అండర్ ద పేసా యాక్ట్. అండ్ ఆల్సో ఓన్లీ ఫర్ ద మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్. ఇంకా వాళ్ళకు ఓనర్షిప్ కూడా ప్రొవైడ్ చేసారు. వాళ్ళకు న్యాచురల్ రిసోర్స్ అంటే ల్యాండ్, వాటర్, ఫారెస్ట్, నాట్ ద మినరల్స్, బికాస్ ఇట్ కమ్స్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళు ప్రైవేట్గా అమ్ముకోవడానికి లేదు. ఏదన్నా మినరల్ అవైలబుల్ అంటే ఇట్ కమ్స్ అండర్ ద గవర్నమెంట్ వచ్చి అవి ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. ఓన్లీ ద బేసిక్ మినరల్స్ విచ్ ఆర్ లైక్ ల్యాండ్, వాటర్, ఫారెస్ట్ అనేవి అవైలబుల్గా ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర గవర్నెన్స్ అనేది నాట్ బై ద ఇప్పుడు ఏది పంచాయత్ రాజ్ యాక్ట్ ఉంది కదా దాని ద్వారా ఇక్కడ గవర్నెన్స్ నడవదు. వాళ్ళ కస్టమరీ లా వాళ్ళు ఇప్పుడు ఈ ఊరు ఉంది ఇది పేసా యాక్ట్ కింద వస్తుంది, ఇది కూడా పేసా యాక్ట్ కింద వస్తుంది. సో ఈ రెండింటికి ఒకటే గవర్నెన్స్ మోడల్ అనేది అవసరం లేదు. ఈ విలేజ్లో ఒక ట్రెడిషన్ ఉంటుంది, సో వీళ్ళు ఈ ట్రెడిషన్ని ఫాలో కావచ్చు.
ఇంకా ఈ విలేజ్లో ఒక ట్రెడిషన్ ఉంటుంది, సో వాళ్ళు వేరేది ఫాలో అవుతారు. సో ఇట్లా ఇది అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ కోర్ట్. ఎట్లా అంటే ఆర్ వాట్ విల్స్ ట్రిబ్యునల్ అనుకోండి. ఎందుకంటే అది ఇట్ హ్యాస్ ఆల్సో ద పవర్ టు రిజాల్వ్ డిస్ప్యూట్. డైరెక్ట్గా నేను సుప్రీంకోర్ట్ హైకోర్టుకే పోవాల్సిన అవసరం లేదు. గ్రామ సభకి ఏ పవర్ ఉందంటే ఇట్ ఆల్సో హ్యాస్ ద పవర్ టు రిజాల్వ్ ద డిస్ప్యూట్ని రిజాల్వ్ చేసే పవర్ కూడా ఉంది. అంటే లీగల్గా కూడా ఇట్స్ అ యాక్సెప్టబుల్ థింగ్. ఇంకా సోషల్ జస్టిస్ అంటే ల్యాండ్ ఏలియనేషన్. అంటే ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్ ఉంది, గవర్నమెంట్ వచ్చి ఇక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అంటే గ్రామ సభ యొక్క ఒపీనియన్ ఆర్ గ్రామ సభ పవర్ ఇక్కడ ల్యాండ్ ఏలియనేషన్, ఇక్కడ కట్టనీయకుండా చేసే పవర్ గ్రామ సభకు అనేది అవైలబుల్గా ఉందన్నమాట. ఇంకోటి ఏంటంటే కంట్రోల్ ఓవర్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ ఫంక్షనరీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ లోకల్ గవర్నెన్స్. వీళ్ళకు మొత్తం అంటే హోల్ కంట్రోల్ అనేది ఉంటుంది అన్నమాట. ఏదంటే లోకల్గా ఏవేవైతే స్కీమ్స్ ఇంకా ఎవరైతే గవర్నెన్స్ జరుగుతుంది కదా వీళ్ళకు ఆ ఇన్స్టిట్యూషన్స్ పైన ఫుల్ కంట్రోల్ ఉందంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. వాళ్ళకి ఇవ్వచ్చు, ఈ స్కీమ్ వీళ్ళకి వర్తిస్తుంది అన్నట్టు చెప్తే అది అనేది గవర్నమెంట్ అట్లా చేస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంట్, ఇంతకుముందు చెప్పిన డెవలప్మెంట్ ప్లాన్స్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు నో అని చెప్పే హక్కు వాళ్ళకు ఉంది. ఇంకా ల్యాండ్ అక్విజిషన్ రిలేటెడ్ కూడా వీళ్ళకి పవర్ ఉంది గ్రామ సభకి, సేయింగ్ దట్ నో. అప్లికబిలిటీ ఏ స్టేట్స్లో అనేది దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, పేసా యాక్ట్. ఎందుకంటే ఇది చాలా పీవైక్యూస్లో కూడా ఉంది. ఇది చాలా పీవైక్యూస్లో ఉంది కాబట్టి నెక్స్ట్ టైం we may expect that it may come in our prelims 2025. So just remember ఏ స్టేట్స్ అనేవి చూద్దాం. We have the Andhra Pradesh, ఇంకా ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఇంకా జార్ఖండ్ ఇటు సైడే, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఇంకా ఒడిషా, రాజస్థాన్, ఇంకా తెలంగాణ. ఈ స్టేట్స్లో పేసా యాక్ట్ అనేది అప్లికబుల్ ఉంది. ఈ పేసా యాక్ట్ ఏ స్కెడ్యూల్కి అప్లికబుల్లో చెప్పండి, ఆర్ జస్ట్ థింక్ ఏ స్కెడ్యూల్లో వస్తుందో. క్వశ్చన్ యువర్ సెల్ఫ్. కీ ప్రొవిజన్స్ అవన్నీ డిస్కస్ చేసినాం. సిగ్నిఫికెన్స్ ఇది ఏంటంటే మెయిన్స్ పర్స్పెక్టివ్లో, ఇంతవరకు మనం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చదివినాం. మెయిన్స్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఇట్లా ఈ పేసా యాక్ట్ వల్ల ట్రైబల్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది. ఇంకా గవర్నెన్స్ అనేది డీసెంట్రలైజేషన్ అవుతుంది. లీస్ట్ మైల్ ఆర్ లీస్ట్ ఎండ్ దాకా దీని ద్వారా డీసెంట్రలైజేషన్ అనేది జరుగుతుంది. ఇంకా డీసెంట్రలైజేషన్ త్రూ గవర్నమెంట్ డామినేషన్ కాకుండా త్రూ ట్రైబల్ ఇంట్రెస్ట్ అనేవి కూడా మనము ఇంక్లూడ్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏదో ఎక్స్ప్లాయిట్ చేస్తున్నా అనేది అనుకోరు. కాబట్టి ఇది కూడా ఒక మంచి థింగ్ అన్నమాట. ట్రైబల్ కమ్యూనిటీస్కి అనేది పవర్ ఇచ్చినందుకు దీనివల్ల ఏమవుతుందంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఏదైనా ఫారెస్ట్ని కట్ చేయాలన్నా ట్రైబల్ కమ్యూనిటీస్కి అనేది పవర్ ఉంటుంది. సో దట్ అంటే వాళ్ళు థింక్ చేయగలరు ఇది మాకు బెనిఫిట్ అవుతుందా లేదంటే జస్ట్
ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి చేస్తున్నారా, లేదంటే దీనివల్ల ఫారెస్ట్ లాస్ అవుతుందా అనేది కొంచెం ఈజీ అవుతుంది అన్నమాట. ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ప్రమోట్ అవుతుంది. ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఇష్యూ ఏంటంటే ట్రైబల్ ఏరియాస్ ఆర్ కమ్యూనిటీస్ ఉన్నారా, వాళ్ళకు అవేర్నెస్ అనేది అంత లేదు ఈ యాక్ట్ గురించి. ఇంకోటి ఏంటంటే బ్యూరోక్రసీ నుంచి రెసిస్టెన్స్ అనమాట. ఏమంటారు అంటే చెప్పకుండా ఉండకపోవడం. ఎందుకు చెప్పరు అంటే వాళ్ళ పవర్ పోతుంది కాబట్టి. వాళ్ళ పవర్ ఎందుకు పోతుంది అంటే ఇప్పుడు ఏదైనా వచ్చి ఇక్కడ ఈ ట్రైబల్ ఏరియాలో వాళ్ళు కట్టాలనుకున్నప్పుడు వీళ్ళకి ఆ పవర్ ఉందని తెలియనప్పుడు వాళ్ళు వచ్చి డైరెక్ట్ కడతారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళకి తెలిసినప్పుడు వీళ్ళని క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేయకుండా వీళ్ళు వినకుండా ఇట్లా ఇస్తే దే హ్యావ్ ద పవర్ టు గో టు ద హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టేట్ లాస్ ద్వారా కాన్ఫ్లిక్ట్ అవుతున్నాయి అనమాట. స్టేట్ లాస్లో కూడా కొన్ని ట్రైబల్ రిలేటెడ్ లాస్ ఉంటాయి కదా, మినరల్ ఎక్స్ప్లోరేషన్కి, మినరల్ ఎక్స్ట్రాక్షన్కి, ఇంకా ల్యాండ్ అక్విజిషన్ ఉంటాయి కదా. ఈ పేసా యాక్ట్లో కాన్ఫ్లిక్ట్ అయ్యి కొన్నిసార్లు అంతా ఎఫిషియెంట్గా పనిచేస్తలేదు. ఇంకా పొలిటికల్ రెసిస్టెన్స్ ఎందుకంటే ఇక్కడ బ్యూరోక్రసీ అంటే టూ వింగ్స్ కదా గవర్నమెంట్లో, ఒకటి బ్యూరోక్రసీ, ఒకటి పొలిటికల్ సిస్టమ్. వీళ్ళ పవర్ని వీళ్ళు రెసిస్టెన్స్ చూపిస్తారు. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కూడా వాళ్ళు దీనికి రెసిస్టెన్స్ చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళ పవర్ అనేది ఇప్పుడు మొత్తం ఆ గ్రామ సభ అంటే అక్కడ ఉండే పీపులే వాళ్ళకు పవర్ ఉంటుంది. వీళ్ళు వాళ్ళ ఏమంటారు ఆధిపత్యం చెలాయించడానికి రాదు కదా. సో పొలిటికల్ రెసిస్టెన్స్ అనేది కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా రిలేటెడ్ లెజిస్లేషన్స్ ఏంటంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. సో ఇప్పుడు మనం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ని చూద్దాం ఒకసారి. జస్ట్ వెయిట్. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఏంటంటే ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ మెయిన్ పేరు ఏంటంటే ద షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ యాక్ట్ 2006. సో దీన్ని సింపుల్గా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అని అంటాం. ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ అంటే ఎవరైతే ట్రెడిషనల్గా ఏదైనా ఫారెస్ట్ ఏరియాలో ఉంటున్నారో ఫ్రమ్ మెనీ ఇయర్స్ వాళ్ళని ఫారెస్ట్ డ్వెల్లర్స్ అని అంటారు అన్నమాట. ఇంకా ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎందుకు లాంచ్ చేసినారంటే షెడ్యూల్ ట్రైబ్స్ ఇంకా ఎవరైతే ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఉంటారో వాళ్ళ పవర్ ఇంకా అంటే వాళ్ళ రైట్స్, ఫారెస్ట్ రైట్స్ వాళ్ళకు ప్రొవైడ్ చేయడం. ఏ రైట్స్, నువ్వు ఫారెస్ట్లో ఉంటున్నావు అంటే నీకు కొన్ని రైట్స్ అయితే ఇవ్వాలి కదా. అంటే నువ్వు ఫారెస్ట్లో ఏమేమి చేయొచ్చు ఆర్ ఏ రిసోర్సెస్ యూజ్ చేసుకోవచ్చు వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ గవర్నమెంట్. సో దట్ వాళ్ళు సస్టైనబుల్గా ఫారెస్ట్ అనేది యూజ్ చేసుకుంటారు. లేదంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం డిసైడ్ చేయలే, నువ్వు ఏదైతే యూజ్ చేసుకోవాలో రూల్ చెప్పాలి. అప్పుడు ఆ కమ్యూనిటీ ఆర్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉండి అసలు ఫారెస్ట్లో మీకు అసలు ఏ రైట్ లేదంటే హౌ డు దే లివ్, వాళ్ళు బతకడానికి ఉండదు కదా. అందుకే ఈ రెండింటి మధ్యలో ఉండడానికి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. మెయిన్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆర్ డ్వెల్లింగ్ ఎందుకంటే ఈ ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు పాతకాలం నుంచి జరిగే ఇంజస్టిస్ నుంచి వాళ్ళకు కొంచెం డెవలప్ చేయాలని, వాళ్ళకు జస్టిస్ చేయాలని ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది 2006లో తెచ్చిందనమాట. ఎందుకంటే వాళ్ళు ఫారెస్ట్లోనే ఉంటున్నారు, వాళ్ళకి ఏం పవర్స్ తెలియదు. కాకపోతే వీళ్ళకంటే ఎక్కువ బయట నుంచి అంటే మనం అనుకోండి సపోజ్ అప్పుడు నేషన్స్ లేకుండా కదా, అప్పుడు గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు ఈ ఫారెస్ట్ని యూజ్ చేసుకొని దే ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ దిస్ పీపుల్. అందుకు వీళ్ళకి ప్రొవైడ్ చేయడానికి ఈ రైట్ ఉందన్నమాట. సో ఇంతకుముందే చెప్పుకున్నాం మేజర్ ఆబ్జెక్టివ్ ఏందనేది. ఇంకా ఈ రైట్ వీళ్ళకి ఎట్లా ఇంప్రూవ్ చేస్తుందంటే ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి, కన్జర్వ్ చేయాలి, ఇంకా మంచిగా ఫారెస్ట్ రిసోర్సెస్ని మేనేజ్ చేసుకోవాలి. దీని ద్వారా ఇంకోటి ఏంటంటే మంచి లైవ్లీహుడ్ ప్రొవైడ్ అవుతుంది.
ఇంకా ఫుడ్ సెక్యూరిటీ ప్రొవైడ్ అవుతుంది, ఒక కల్చరల్ ఐడెంటిటీ అనేది ఉంటుంది అన్నమాట. వితౌట్ ఎక్స్‌ప్లాయిటేషన్ మునిగిపోకుండా మొత్తం ఆ కమ్యూనిటీ యొక్క కల్చర్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఫారెస్ట్‌లో కూడా ఉండడానికి కొంచెం దే షో సమ్ ఇంట్రెస్ట్. ఇంకా కీ ఫీచర్స్లో ఇండివిజువల్ రైట్స్లో ల్యాండ్ రైట్స్ ఏంటంటే ఒక్కొక్క పర్సన్ అప్ టు 4 hectares అనేవి దే మే ఓన్ అప్ టు 4 hectares. ఎప్పుడు ఉండాలంటే ఎవరైతే ఫారెస్ట్ డ్వెల్లర్ ఆర్ ఏదైనా కమ్యూనిటీ ఉంటుందో వాళ్ళు December 13, 2005 ముందే ఆక్యుపై చేసుకొని ఉండాలి ఆ ఏరియా ఫారెస్ట్లో. అప్పుడు వాళ్ళు 4 hectares వరకు వాళ్ళు ల్యాండ్ పొసెస్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ఓనర్షిప్ రైట్స్ వస్తుంది ఆ 4 hectaresకి. ఇంకా వాళ్ళు ఆ ఏరియాలో ఏ ఫామ్ చేసినా వాళ్ళు దానికి ఏ ప్రొడ్యూస్ వచ్చినా వాళ్ళు దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి, యూజ్ చేసుకోవడానికి, ఇంకా ఆ ప్రొడ్యూస్ని అమ్ముకోవడానికి వాళ్ళకు దే హ్యావ్ ద రైట్స్. జస్ట్ రిమెంబర్, ఎందుకంటే ఇది ప్రిలిమ్స్లో ఇక్కడ కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఏమని కన్ఫ్యూజ్ చేయొచ్చు అంటే ఇక్కడ అండర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అప్ టు 4 hectares అండర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఈచ్ ఫ్యామిలీ కెన్ కల్టివేట్ ఆర్ పొసెస్ ఫారెస్ట్ ల్యాండ్ అప్ టు 4 hectares. బట్ అప్పుడు ఏమవుతుంది, ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. ఎందుకంటే ఈచ్ ఫ్యామిలీ కాదు, ఈచ్ పర్సన్. ఇట్ ఈస్ అ ఇండివిజువల్ రైట్ ఆఫ్ ఎ పర్సన్. ఇంకా కమ్యూనిటీ రైట్స్ ఏంటంటే కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్ అంటే రిలేటెడ్ టు కమ్యూనిటీ, నాట్ ద ఇండివిజువల్. అంటే వాళ్ళు ఏంటంటే ఆ కమ్యూనిటీకి ప్రొటెక్ట్ చేసే హక్కు, ఇంకా కన్జర్వ్ చేసేది, ఇంకా దాన్ని ఎట్లా మేనేజ్ చేసే అనే రైట్స్ ఆ కమ్యూనిటీకి అనేది, ఏ కమ్యూనిటీ ఫారెస్ట్ డ్వెల్లర్స్ కమ్యూనిటీకి అనేది ఇస్తుంది అనమాట. ఇంకోటి రైట్ టు యూజ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్. ఈ కమ్యూనిటీస్ అనేవి ఫారెస్ట్ నుంచి వచ్చే రిసోర్సెస్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అంటే పండ్లు, పూలు, అవి ఏవేవంటే ఫర్ గ్రేజింగ్, గొర్రెలు కాయడానికి, అంటే గొర్రెల్ని మేపడానికి పనికొస్తుంది. ఇంకా కట్టెలు, ఫైర్వుడ్కి యూజ్ చేసుకోవచ్చు. బ్యాంబూ, ఇంకా ఈ టెందు లీవ్స్, ఇట్లాంటి ప్రొడక్షన్ని వాళ్ళు మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఏవైతే ఉంటాయో దాన్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా డెవలప్మెంట్ రైట్స్ ఏంటంటే దే హ్యావ్ ద రైట్ టు యాక్సెస్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్, హెల్త్ సెంటర్స్, రోడ్స్ ఎక్సెట్రా వితౌట్ డిస్ప్లేసింగ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్. ఏంటంటే ఈ రైట్ ప్రకారం ఏంటంటే వాళ్ళకు స్కూల్స్, ఇంకా హెల్త్ సెంటర్స్, రోడ్స్ అనేవి అవైలబుల్గా ఉండాలి. వాళ్ళని ఫారెస్ట్ నుంచి డిస్ప్లేస్ చేయకుండానే వాళ్ళకు ఈ సోర్సెస్ అన్నీ అవైలబుల్ చేయాలి. ఇంకా ప్రొటెక్షన్ రైట్స్ ఫ్రమ్ ఎవిక్షన్ ఆర్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ ఫారెస్ట్ ల్యాండ్స్ వితౌట్ ప్రియర్ కన్సెంట్ ఫ్రమ్ ద గ్రామ సభ. ఇప్పుడు ఏదన్నా ఏమంటుండంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఉంటారు కదా, వీళ్ళని డైరెక్ట్గా డిస్ప్లేస్ చేయడానికంటే ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి పంపించడానికి రాదు. ఇట్లా పంపించే ముందు గ్రామ సభ నుంచి పర్మిషన్ తీసుకుంటేనే ఇది ఎలిజిబుల్ అనమాట. ఇట్లా చేయొచ్చు, లేకపోతే చేయడానికే రాదు. అసలు ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం నీకు ఈ రైట్స్ రావాలంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు 13 December ముందు ఇక్కడ ఫారెస్ట్లో బతుకుతూ ఉండాలన్నమాట. లేకపోతే నీకు రైట్ ఈ యాక్ట్ అనేది అప్లికబుల్ కాదు. నువ్వు కోర్టు పైన యు ఆర్ ఇన్ఎలిజిబుల్ ఫర్ దిస్ బెనిఫిట్స్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఫారెస్ట్ డ్వెల్లర్స్ ఉంటారు కాకపోతే షెడ్యూల్ ట్రైబ్లో రారు, వాళ్ళకు కూడా ఈ రైట్స్ అనేవి ఈ యాక్ట్స్ నుంచి వచ్చే రైట్స్ అనేవి అవైలబుల్. కాకపోతే ఎప్పుడు అవైలబుల్ అంటే 3 generations నుంచి ఆ ఫారెస్ట్లో ఉండాలి వాళ్ళు బిఫోర్ ద కట్ ఆఫ్ డేట్ ఇన్ ద ఫారెస్ట్ ఫర్ 3 generations బిఫోర్. ఇప్పుడు ఏంది 13 December 2005 ఉంది కదా, దీనికంటే ముందు 3 generations అనేవి
ఆ ఫారెస్ట్లోనే ఉంటే వాళ్ళకు కూడా ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది అప్లికబుల్ అన్నమాట. అంటే ఇది యాక్ట్ ఎందుకు, టు యూస్ ద రిసోర్సెస్ ఆఫ్ ద ఫారెస్ట్ వైస్లీ. రైట్స్, ఏ రైట్స్ అవైలబుల్ అంటే టైటిల్ రైట్స్ అంటే ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్, హ్యాబిటేషన్కి కానీ సెల్ఫ్ కల్టివేషన్. హ్యాబిటేషన్ అంటే ఏదన్నా గొర్రెల మందం మేపియడం, లేదంటే ఏదన్నా రైస్ ప్యాడీ పెంచడం అనమాట. ఆ రైట్స్ కూడా టైటిల్ రైట్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. యూజ్ రైట్స్ అంటే ఆ ఫారెస్ట్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా అంటే ఫారెస్ట్ నుంచి ఏ ప్రొడ్యూస్ అయిన మైనర్ లైక్ బ్యాంబూ, ఫ్రూట్స్ అవి యూజ్ చేసుకోవచ్చు, వాటర్ యూజ్ చేసుకోవచ్చు, ఇంకా గడ్డిని అంటే కౌస్ని ఇంకా గొర్రెల్ని మేపడానికి యూజ్ చేసుకోవచ్చు. కమ్యూనిటీ రైట్స్ ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ చేయాలి, ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉంటుంది, అంటే దీన్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. కల్చరల్ హెరిటేజ్ అంటే దీన్ని మర్చిపోకుండా దాన్ని ఏమంటారు తరతరాలుగా తీసుకురావడానికి. ఇంకోటి ఏంది రిలీఫ్ అండ్ డెవలప్మెంట్ రైట్స్. ఓకే, ఇప్పుడు ఎప్పుడన్నా అంటే రిలీఫ్ అండ్ డెవలప్మెంట్ రైట్స్ అంటే ఇప్పుడు ఏదైనా ప్లేస్లో ఉన్నప్పుడు వేరే ప్లేస్ డిస్ప్లేస్ చేసారు, పర్మిషన్ తీసుకొని, కాకపోతే వాళ్ళకు రిహాబిలిటేషన్ అంటే వేరే ప్లేస్లో వాళ్ళకు ఉండడానికైతే ఇవ్వాలన్నమాట. అది ఒకవేళ ఇవ్వలేకపోతే దే కెన్ గో టు కోర్ట్ దట్ నాకు వాళ్ళు ప్రొవైడ్ చేయలేరని వాళ్ళకు కంప్లైంట్ చేయడానికి ఒక పవర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ we have institutional మెకానిజంలో ఏంటంటే 3 ఉంటాయి. గ్రామ సభ, విలేజ్ అసెంబ్లీ, ఇది బేసిక్ ఫస్ట్ లెవెల్. ఇంకా సబ్ డివిజనల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ ఉంటాయి, అది సెకండ్ లెవెల్. ఈ డిస్ట్రిక్ట్ కమ్యూనిటీస్ ఏం చేస్తుందంటే రివ్యూ చేస్తుంది వెదర్ దిస్ కమ్యూనిటీస్ ఆర్ ఏమంటారు వీల్ ఈ పర్సన్ ఈ కమ్యూనిటీలాగా వస్తాడా, లేదంటే వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు అనేది. గ్రామ సభ ఏం చేస్తుందంటే ఆ పర్సన్ ఎవరైతున్నారో ఆయన ఐడెంటిఫై చేస్తుంది. ఈ పర్సన్ అనే ఆయన ఇంతకు ముందు నుంచి ఇంత డేట్ వరకు వాళ్ళు ఫారెస్ట్లోనే ఉంటారు, సో దిస్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద ఫారెస్ట్ రైట్స్ అని చెప్తుంది అనమాట. నెక్స్ట్ స్టేట్ లెవెల్ మానిటరింగ్ సిస్టమ్. ఇదేంటంటే అసలు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది చూస్తుంది. నెక్స్ట్ థింగ్ వీ హ్యావ్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఛాలెంజెస్. బట్ చాలా టైం అయిపోయింది, ఒక బ్రాడ్గా చూసుకుందాం. సిగ్నిఫికెన్స్ ఏంటంటే వీళ్ళకు ఒక సోషల్ జస్టిస్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఇన్ని రోజులు బయట వాళ్ళు వచ్చి ఫారెస్ట్ని ఎక్స్ప్లాయిట్ చేసినారు కానీ వీళ్ళకి యూజ్ చేసుకోవడానికి దొరకలేదు. ఈ రైట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ అంటే దీని ద్వారా ఏమవుతుందంటే ఫారెస్ట్ని మంచిగా యూజ్ చేసుకుంటారు, దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయకుండా, ఓవర్ యూజ్ చేయకుండా మంచిగా నీట్గా యూజ్ చేసుకుంటారు. ఏంటంటే లైవ్లీహుడ్ సెక్యూరిటీ ఏంటంటే ఇప్పుడు ఫారెస్ట్లో ఉన్నారు వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఉండవు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫారెస్ట్లో ఉండే ఫుడ్ని దే మే యాక్సెస్ అన్నప్పుడు వాళ్ళకు అక్కడ లైవ్లీహుడ్ సెక్యూరిటీ అనేది ఒకటి ప్రొవైడ్ అవుతుంది, వాళ్ళు ఫుడ్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా దీని ద్వారా ఏమవుతుందంటే ఈ ఫారెస్ట్ యాక్ట్స్ నుంచి వాళ్ళ కల్చర్ అనేది అట్లే కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడనే వాళ్ళకు బెనిఫిట్స్ దొరికినప్పుడు వై డూ దే చూస్ టు గో అవుట్ సైడ్ ద ఫారెస్ట్ని వదిలే అవకాశం ఉండదు. ఇంకా ఈ హెరిటేజ్ ఇంకా మన ఇండియన్ కల్చర్ అనేది అట్లే ప్రిజర్వ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఛాలెంజెస్ అంటే డిలేడ్ రికగ్నిషన్, ఈ కమ్యూనిటీ ఏవైతే ఉన్నాయో దాన్ని రికగ్నైజ్ చేయడానికి టైం చాలా పడుతుంది. ఇంకా కాన్ఫ్లిక్ట్ విత్ ఫారెస్ట్ లాస్, ఇంకా ఎవిక్షన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్లో ఇష్యూస్ వస్తున్నాయి, వాళ్ళని తీసుకొని వేరే ప్లేస్ పెట్టే దగ్గర మనకు ఇష్యూస్ వస్తున్నాయి.
అవేర్నెస్ అనేది తక్కువ. సో బేసిక్గా ఈ మెయిన్స్ రిలేటెడ్ ఏంటంటే మనం అనలైజ్ చేయవచ్చు ఏ ప్రాబ్లం వస్తుందో మనకు తెలుసు. బట్ ప్రిలిమ్స్కి ఏంటంటే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ అనేది తెలిసి ఉంటుంది. సో ఇదన్నమాట ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసినాము అంటే, ఒక్క నిమిషం, ఏమేమి డిస్కస్ చేసినాము అంటే we have discussed ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఇంకా ఎస్టీ, తర్వాత పేసా యాక్ట్. సో ఇది ఒక 50 minutes వీడియో అనుకోండి. సో ఇవన్నీ డిస్కస్ చేసినాం హోలిస్టికల్గా. దీనివల్ల ఏంటంటే మీకు వేరే వీడియోస్ చూసే అవసరం ఉండదు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్. Bye.